హలో నమస్తే, నేను మీ సాయిని. ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ వచ్చి సిద్ధాగుంట. వెంకటగిరి నుంచి కరెక్ట్గా 7 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ప్లేస్ చూపించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చే సమ్మర్ కాలం ఫ్యామిలీతో మనం ఎక్కడికైనా రావాలి అనుకున్న వాళ్ళకి దగ్గరగా ఒక 7 కిలోమీటర్స్ వెంకటగిరి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఈ మర్రి చెట్టు వచ్చి ఈ గుడి ఆవరణంలో మొత్తం వచ్చి ఈ మర్రి చెట్టే ఉంటుంది. ఈ చెట్టు అంతా, ఈ పెగరి మొత్తం ఈ చెట్టే ఉంటుంది అన్నమాట. ఎండాకాలం సూపర్ ప్లేస్ ఇది. పక్కనే చెరువు. ఫ్యామిలీ అయితే సూపర్గా ఉంటుంది. అయితే ఫ్యామిలీకి అయితే అందరు వచ్చి కూడా ఇక్కడ ఒక రోజంతా స్టే చేయవచ్చు. అంత బాగుంటుంది. అప్పుడంటే కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా మట్టి అంతా ఉండింది. ఇప్పుడు అంతా కలిసి ఒక టైల్స్ అని వేసి సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇది మామూలుగా వచ్చి ఈ గుడి ఇచ్చి సిద్ధలయ్య గుడి అంటారు. ఈ సిద్ధాగుంట గ్రామంలో అందరికి కూడా ఈయనే కులదైవం అన్నమాట. సిద్ధాగుంటలోనే కాదు, చుట్టుపక్కల పల్లెలు అన్నీ కూడా ఈ దేవుడి కోసం వచ్చి ఇక్కడ మొక్కుబడులు చెల్లిస్తారు. ఇక్కడ మెయిన్ వచ్చి సిద్ధలయ్య అంటే శివుడు అనమాట. ఇక్కడ పక్కనే వచ్చి అమ్మవారు వచ్చి అంకమ్మ. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు, ఏట నరుకుతారు. మనం అనుకుంటాం శివుడు ఉన్నాడు కదా, ఏట నరుకుతారు ఎలా అని, కానీ శివుడికి అయితే నరకరు అనమాట. శివుడికి వచ్చి సిద్ధలయ్యకి వచ్చి గుడ్డ అడ్డం పెట్టేస్తారు అనమాట. ఈ ప్లేస్లో ఓన్లీ అంకమ్మ వరకే పోటీలు అనమాట. మనం కోడి తెచ్చుకొని వండుకోవచ్చు, ఏదైనా ముక్కుబుళ్ళ నుండి చెల్లించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎండాకాలం వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి.